Hi friends, welcome back to Kids Galata. 3 months బేబీకి ఈరోజు కోల్డ్ వచ్చింది. సో కోల్డ్ వస్తే 3 months బేబీకి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో ఈరోజు వ్లాగ్లో చెప్తున్నాను. రాజ్యమ్మ చెప్తుంది. హాయ్ అండి. 3 months మా పాప 3 months పాప కోల్డ్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తాం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని. మీకు 3 months బేబీస్ స్మాల్ కిడ్స్ ఉన్నప్పుడు ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో ఫాలో అవ్వండి ఇష్టమైతే. హాయ్ అండి. హోమ్ రెమెడీస్ తమలపాకు ఉంటుంది కదండి, అది తీసుకొని కొంచెం హీట్ చేయండి. దాని మీద ఆముదము కానీ నువ్వుల నూనె కానీ అప్లై చేసి బేబీకి ఇక్కడ హార్ట్ మీద పెట్టండి. ఆల్రెడీ మేము పెట్టే ఉన్నాం, చూసారా? ఇలా ఈ కలర్ చేంజ్ అయింది. లోపల కఫం అది ఉంటే పోతుంది, వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉంటుందని పెట్టామండి. బేబీని ఎప్పుడు హైట్లో పెట్టండి, స్టమక్ కంటే కొంచెం హైట్లో ఉండాలి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా కోల్డ్ ఉన్నప్పుడు బేబీని హైట్గా ఉంచారనుకోండి, వామిటింగ్ రాకుండా ఉంటుంది. కోల్డ్ ఫీడింగ్ తీసుకోకుండా ఉంటారు కదా, ఎందుకు తీసుకోవట్లేదని భయపడకండి. కోల్డ్ ఉంటుంది వాళ్ళకి మనకి కోల్డ్ ఉన్నట్లు కోల్డ్ కనిపించదు మనకి కిడ్స్కి, లోపల ఉంటుంది. కొంచెం చెక్ చేసుకోండి, ఫీడింగ్ తీసుకోకపోతే వాళ్ళకి కోల్డ్ ఉన్నట్లాగా. కోల్డ్ ఉందనుకోండి, మీరు ఫీడింగ్ ఇచ్చే ముందు చూసారండి, నాజో క్లియర్ ఉంది కదండి. కేర్ఫుల్గా నోస్లో వేయండి బేబీకి. అప్పుడు ఆ కఫం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఫీడింగ్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళకి బేబీస్ కోల్డ్ ఎప్పుడైనా నోస్లో నుండి రాదండి. వాళ్ళకి మనం నాజో క్లియర్ ఇలా వేసామనుకోండి, వాళ్ళ మోషన్లో వెళ్ళిపోతుంది. గాడ్ బ్లెస్. నెక్స్ట్ కిడ్స్కి కొంచెం హీట్ జనరేట్ అవ్వాలి కదండి. విక్స్ ఉంది కదా, విక్స్ వేపరప్ ఉంది కదా, అది కొంచెం తీసుకోండి హ్యాండ్కి. ఎక్కువ తీసుకోకండి, వాళ్ళకి మంటగా ఉంటుంది. అరికాల్లో బాగా రబ్ చేయండి, కొంచెం అప్లై చేసి. బేబీస్కి బాగా అరికాల్లో అప్లై చేసి సాక్సులు వేసేసేయండి. వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే కిడ్స్ హాస్పిటలైజ్ అవ్వకుండా మనం సేవ్ చేయొచ్చండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలా సాక్సెస్ వేసేయండి విక్స్ అప్లై చేశాక. మదర్ కొంచెం కేరింగ్గా ఉండాలండి. పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా బేబీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళకి కొంచెం మదర్ టచ్ కావాలనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు బేబీస్కి. నెక్స్ట్ ఏంటంటే విక్స్ కొంచెం తీసుకొని బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్కి కొంచెం అప్లై చేసి హ్యాండ్కి కూడా గ్లౌస్ వేసేయండి, వాళ్ళకి చలిగా ఉండకుండా ఉంటుంది. చూసారండి, ఆ సౌండ్ గురుగురు సౌండ్ వస్తుంది. వాళ్ళ కోల్డ్ కనిపించదండి మనకి, ఆ సౌండ్ వస్తుంది. ఫీడింగ్ తీసుకోరు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఆకలేస్తుంది. అది చెక్ చేసుకోండి. విక్స్ కొంచెం తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా అప్లై చేసి వెట్ క్లాత్ తీసుకొని కొంచెం హీట్ చూసుకోండి. మన హ్యాండ్ మీద పెట్టుకుంటే లైట్ హీట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇలా పెట్టండి, వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది.
బేబీకి ఎప్పుడు క్యాప్ వేసి పెట్టండి, ఇయర్స్ కవర్ అవ్వాలి. క్యాప్ వేశారనుకోండి వాళ్ళకి చలి లోపలికి పోకుండా ఉంటుంది, వాళ్ళకి కోల్డ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు నీట్గా ఉండేలాగా చూసుకోండి. బెడ్షీట్స్, క్యాప్స్ అన్నీ నీట్గా ఉన్నాయి అనుకోండి వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంట్లో కిడ్స్ ఉన్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళ టాయ్స్తో అన్నీ ఆడుకుంటారు కదండి, వెంటనే కిడ్స్ దగ్గరికి వచ్చేస్తారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాదండి. ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడం ప్రాబ్లంగా ఉండి మరీ ఏడుస్తూ ఉన్నారనుకోండి తీసుకెళ్ళండి. ఇలా స్టార్టింగ్లోనే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కార్వార్ ప్లస్ ఉంది కదండి, ఇవి చాలా కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి 2-3 డ్రాప్స్ అంతేనండి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదండి, ఇది కట్ చేసి వాళ్ళ దగ్గర కట్ చేయకండి, ఎగిరి పడుతుంది. కేర్ఫుల్గా సైడ్ కట్ చేసి వాళ్ళ సరౌండింగ్స్ బెడ్షీట్స్ ఉంటాయి కదండి, మేము నైట్ టైం అలాగే వేస్తాం, దూరంగా వేయండి. అది చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం వాళ్ళకి ఎయిర్ నోస్లో ఇలా రిలీఫ్గా ఉంటుంది ఈ స్మెల్కి. బెడ్షీట్స్ మీద లైట్గా 2-3 డ్రాప్స్ వాళ్ళ డ్రెస్ మీద వేయండి. ఇది మేము పాపకు వేస్తాం నైట్ టైం. ఒకవేళ ఫీవర్ ఉందనుకోండి, ఫీవర్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే 3 డ్రాప్స్ 3 టైమ్స్ వేయాలండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేయకండి కిడ్స్కి ఎప్పుడు. ఇలాంటి సిరప్ ఉంటుంది, 3 డ్రాప్స్ వేయాలి. 3 months బేబీ కాబట్టి 3 డ్రాప్స్ 3 టైమ్స్. డాక్టర్ ప్రికాషన్స్తో వేసుకోండి. మేమైతే పాపకి ఇలా వేస్తున్నాం. ఎక్కువ కోల్డ్ ఉందనుకోండి వాళ్ళకి కొంచెం స్టీమ్ పెట్టాలంటే నెబులైజర్ యూజ్ చేయాలండి. అందులో స్మాల్ కిడ్స్ వీళ్ళు 3 months కదా, 0.436 0.46 లెవోలిన్ ఉంటుంది, అవి ఇస్తారు. అవి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రండి. అందరు నెబులైజర్ యూజ్ చేస్తారు కదండి నార్మల్గా, మేము ఈ నెబులైజర్ యూజ్ చేస్తున్నాము. ఇది ఎలా ఫిట్ చేసుకోవాలంటే ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇలా వైర్ ఇస్తారండి, ఇది ప్లగ్కి ఇలా పెట్టుకోండి. స్టీమ్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా ఇది, ఇందులో మనం ఫిల్ చేసుకోవాలి. లెవోలిన్ ఇస్తారు హాస్పిటల్లో, డాక్టర్ ఏది రికమెండ్ చేస్తే అది వేసుకోండి. 3 months కిడ్స్కి 0.46 0.36 అవి ఉంటాయి లెవోలిన్. ఇదిగోండి, ఈ వాటర్ కూడా ఇస్తారు, సోడియం క్లోరైడ్ 3% NS. ఇది డైరెక్ట్ లిడ్ ఓపెన్ చేయకండి, ఇందులో వైరస్ ఫామ్ అవుతుంది. ఇది మొత్తం ఓపెన్ చేయకుండా నీడిల్ తీసుకొచ్చుకోండి ఇలాంటివి. ఇందులో నుండి తీసుకొని 2-3 ఇలా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి లిడ్ క్లోజ్ చేసుకోండి, టైట్గా క్లోజ్ చేసుకోండి. ఇది ఎప్పుడు క్లీన్గా పెట్టుకోండి, క్లీన్ చేసుకొని ఉండాలండి. ఇది ఎప్పుడు కిడ్స్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, నెబులైజర్ దగ్గర ఒక బటన్ ఉంటుంది. బటన్ ఆన్ చేసిన వెంటనే ఇందులో నుండి స్టీమ్ బయటకు వస్తుంది. కిడ్స్కి ఎప్పుడు స్మాల్ కిడ్స్ కదండి, 3 months బేబీస్, వాళ్ళకి నోస్ దగ్గర పెట్టకండి. ఎప్పుడు కొంచెం మదర్ పట్టుకొని దూరంగా వాళ్ళ నోస్కి స్టీమ్ వెళ్ళే విధంగా చూసుకోండి. చూద్దాం రండి. బేబీని హైట్లో పెట్టాలండి. ఇలా పెట్టినప్పుడు మదర్ ఇలా కూర్చోపెట్టుకోవచ్చు, ఇలా హైట్గా పెట్టుకోవచ్చు. ఇలా స్టీమ్ దూరం నుండి ఇలా నోస్లోకి వెళ్ళే విధంగా చూసుకోండి. డైరెక్ట్ ఇలా పెట్టకండి. కొంచెం కిడ్స్ పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏం కాదు. కిడ్స్ స్మాల్ బేబీస్ 3 months బేబీ కాబట్టి కొంచెం దూరంగా పెట్టండి.
నైట్ టైం వాళ్ళకి ఎక్కువ కోల్డ్ అలా అనిపిస్తుందండి. ఆ టైంలో చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఎప్పుడు క్యాప్ ఉండేలాగా సాక్సెస్ అండ్ గ్లౌసెస్ వేసేసి ర్యాప్ చేసేయండి బేబీని. చాలా హీట్గా ఫీల్ అవుతారు వాళ్ళు ర్యాప్ చేస్తే, నిద్రపోతారు. మా బేబీకి నైట్ నుండి చాలా కోల్డ్ ఉందండి. వాళ్ళ మమ్మీ బాగా ప్రికాషన్స్ తీసుకుంది. కొంచెం ఇప్పుడు రిలీఫ్గా ఉంది. చిన్న చిన్న ప్రికాషన్స్ అండి, ఏం లేదు. కొంచెం విక్స్ తీసుకొని అరికాల్లో రబ్ చేయడం, సాక్సెస్ వేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే బేబీస్ని కొంచెం వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవుతుంటారు. ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడం అలా అలా ఉందనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. ఫీడింగ్ ఇచ్చే అప్పుడు కొంచెం హైట్లో ఇవ్వడము. కోల్డ్ ఉన్నప్పుడు పిల్లో మీద పడుకోబెట్టండి. హైట్లో ఉండాలండి బేబీస్. వాళ్ళకి కోల్డ్ మనకు కనిపించదు, లేదనుకుంటాం మనం. వాళ్ళకి కోల్డ్ ఉంటుంది లోపల. ఫీడింగ్ తీసుకోకుండా ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. కొంచెం వాళ్ళకి మోషన్లో పోతుంది కోల్డ్ అంతా. ఓకే అండి, మీకు నచ్చాయనుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.